మనిషికి బతికేంత ధైర్యం చాలు. నువ్వు గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ చేయాలని ఎప్పుడు అనిపిస్తుంది? చేసినప్పుడు చేస్తాలే, కట్ చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్యన మీరు ఎక్కడ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, లేకంటే యూట్యూబ్లో చూసినా ఇలాంటి బేబీ టాకింగ్ వీడియోస్ చాలా అంటే చాలా ట్రెండింగ్ అయితే అవుతున్నాయి. ఇలాంటి బేబీ టాకింగ్ వీడియోస్ మేము సింపుల్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు, అంటే సింపుల్గా సెట్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో చెప్తారు, పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. పూర్తిగా చూస్తే మీకు వీడియో అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ మధ్య మీకు ఇలాంటి వీడియోస్ అయితే చాలా ట్రెండింగ్ అయితే అవుతున్నాయి. ఇలాంటివి మీ ఫొటోస్తో కానీ, అలాగే హీరో ఫొటోస్ కానీ సెట్ చేసుకోవచ్చు. పూర్తిగా చూస్తే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా గంట సింబల్ యాక్టివ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసిన తర్వాత లాస్ట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి మనం ఫోటోని బేబీలకు కన్వర్ట్ చేసుకోవాలి, అంటే చిన్నపిల్లలకు కన్వర్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ChatGPT యాప్లతో చేయాలి. ఈ యాప్ వచ్చేసి మనకు ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ ఉంటుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ChatGPT యాప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మనకు ఇక్కడ ఫోటోతో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఇమేజ్ గుర్తుంది కదా, చూపిస్తాను ఆగండి. ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడైతే మీ ఫోటో అయితే ఇట్లా వచ్చి క్లిక్ చేసిన వెంటనే మీకు అయితే వస్తుంది. ఇక్కడ ఫోటోస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు చూపించడం కోసం ఇక్కడ ఎన్టీఆర్ సార్ అయితే ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న వెంటనే డన్ ఆప్షన్ వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫోటో అయితే సెలెక్ట్ అయిపోయింది. కింద మేము ఒక ప్రాంప్ట్ అయితే రాయాలి. ఆ ప్రాంప్ట్ అంటే ఏంటంటే మీకు ఈ ఫోటోని మేము చిన్నపిల్లలకు కన్వర్ట్ చేసుకుని ఒక ప్రాంప్ట్ అయితే రాయాలి. ఆ ప్రాంప్ట్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తుంది, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ వెళ్ళి చూడండి. ఇక్కడ ప్రాంప్ట్ అయితే రాస్తున్నప్పుడు ఇక్కడ ఉంది కదా, కన్వర్ట్ దిస్ ఈజ్ ద 5 years ఓల్డ్ కిడ్స్ విత్ సేమ్ బ్యాక్గ్రౌండ్ సేమ్ డ్రెస్. అంటే ఈ ఫోటోలో సేమ్ డ్రెస్ సేమ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, చిన్నపిల్లలకు కన్వర్ట్ అయ్యి రావాలి అని రాసినాను. ఇక్కడ కింద లాస్ట్లో 19:16 ఉంది కదా, ఇది సైజ్. ఇది మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు పెట్టుకోవచ్చు. ఇక్కడైతే ఇప్పుడు టిక్ చేస్తున్నాను. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఇప్పుడు దీని అయితే క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మేము 1 minute కానీ 2 minutes కదా వెయిట్ చేయాలి ఫ్రెండ్స్, అప్పుడే మీకు ఈ ఫోటో అయితే వస్తుంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఇమేజ్ ఉంది కదా, ఇప్పుడు మనకి ఈ ఫోటో చిన్నపిల్ల కన్వర్ట్ అయ్యి ఇక్కడ వస్తుంది. కొద్దిగా వెయిట్ చేయాలి, 2 minutes కానీ 3 minutes కానీ వెయిట్ చేస్తే మనకు వస్తుంది. ఇంతవరకు మన వీడియోని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇప్పుడు ఫోటోతో వస్తుంది. ఇక్కడ ఇమేజ్ క్రియేట్ అనేది ఉంది కదా, చూడండి ఫ్రెండ్స్. సేమ్ అంటే సేమ్ అలాగే ఉంది ఫోటో, చూడండి సేమ్ ఇంటర్లాగా ఉంది. ఇక్కడ క్లిక్ చేసుకుందాం. ఇక్కడ మనకు కింద సేవ్ ఆప్షన్ ఉంది కదా, కొద్దిగా వెయిట్ చేయాలి. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ అయితే క్లిక్ చేసుకుంటే మీకు ఫోటో అయితే డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వచ్చేసి ఫోటోని అయితే కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఫోటోని మనం వీడియోలో కన్వర్ట్ చేసుకోవాలంటే మనకి ఆడియో కావాలి. నాకు వచ్చేసి ఇప్పుడు ఆడియో లేదు కాబట్టి నేను యూట్యూబ్లోకి వెళ్ళి ఒక దేవరాది ఒక వీడియో అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. మరి ఇప్పుడు ఆ వీడియోని మేము ఆడియోలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీకు ఆడియో ఉండాలి, వీడియో ఉంటే రాదు. మీకు ఆడియో ఉంటే పర్లేదు, అది డైలాగ్ కానీ సాంగ్ కానీ మీకు ఆడియో కావాలి. నాతో వీడియో ఉంది, ఇప్పుడు దేవరలో ఒక డైలాగ్ అయితే ఒక వీడియో ఉంది. ఆ వీడియోని మేము ఆడియోలో కన్వర్ట్ చేసుకోవాలి. దీనికోసం మేము అక్కడ ఒక యాప్ ఉంది, ఇక్కడ సూపర్ సౌండ్ అనే ఒక యాప్ ఉంది. ఈ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ దీంట్లో మేము వీడియోని ఆడియోలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. చూపిస్తాను అక్కడి. మీకు ఇక్కడ ఆడియో ఉంటే పర్లేదు, అక్కడ వీడియో ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఉంది, ఇలాతో వస్తుంది. ఇక్కడ మనకు వీడియో టు ఆడియో అనే ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ చూపిస్తాను అక్కడి. ఇక్కడ ఉంది కదా వీడియో టు ఆడియో, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నాతో ఇక్కడ ఎన్టీఆర్ది ఒక డైలాగ్ అయితే ఉంది. ఇక్కడ వీడియో 14 సెకండ్లు ఉంది, దాని అయితే ఓపెన్ చేస్తున్నాను. టిక్ చేసి ఇక్కడ పైన టిక్ చేస్తున్నాను, ఇలాతో వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా దేవర డైలాగు, ఇది వీడియో ఉంది. ఈ వీడియో నేను సాంగ్లో కన్వర్ట్ చేసింటాను. అంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ టిక్ వేస్తే మీకు ఇదైతే వస్తుంది. ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంది కదా, చూపిస్తాను నాకండి. ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే నేను దీన్ని ఏదో ఫోటోలో అయితే పేస్ట్ చేస్తాను. ఇక్కడ నా ఫోటోలో ఇక్కడ నా SD కార్డులో అయితే ఇక్కడ లాస్ట్లో అయితే పేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే సాంగ్ అయితే వచ్చేసింది మనకు కదా, ఇక్కడ వచ్చింది కదా దేవర మూవీ మాస్ అని. ఇప్పుడు మీ సాంగ్ని ఆ ఫోటోని ఒక వీడియోలో కన్వర్ట్ చేసుకోవాలి. వీడియోలో కన్వర్ట్ చేసుకోవాలంటే మనం క్రోమ్లో అయితే చేయాలి. ముందుగా మీకు క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది. మనం ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. వెబ్సైట్ పేరు వచ్చేసి ఐజన్ సెర్చ్ చేయండి, HEYGN సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇట్లా సెర్చ్ చేసుకోండి. ఇది వెబ్సైట్ ఉంటుంది కదా, పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇలా ఇక్కడ ఐజన్ ఆప్షన్ ఉంది కదా వెబ్సైట్, దీని అయితే మేము ఓపెన్ చేసుకోవాలి. చూపిస్తాను ఆగండి. ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా వస్తుంది. ఇక్కడ మనకు సైన్ అప్ ఫర్ ఫ్రీ ఆప్షన్ ఉంది కదా, పైన బ్లాక్ కలర్ ఉంది కదా,
ఇది దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఫ్రెండ్స్ మనం ఇక్కడ జీమెయిల్తో లాగిన్ అవ్వాలి. ఇక్కడ గూగుల్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ దీన్ని గూగుల్తో క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ జీమెయిల్స్ వస్తాయి, మీ జీమెయిల్తో లాగిన్ అవ్వాలి. నేను ఏదో ఒక జీమెయిల్తో లాగిన్ అవుతాను. ఇప్పుడు కొద్దిగా వెయిట్ చేయండి, ఇలా లాగిన్ అయితే అవుతుంది. కొద్దిగా వెయిట్ చేసిన తర్వాత మనకు వస్తుంది ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్, లాగిన్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకు ఫోటో టు వీడియో విత్ అవతార్ ఐవి ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన మీద మనకు అప్లోడ్ ఫోటో అని ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేసుకోవాలి. దీన్ని చూపిస్తున్నానండి, ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మేము ఇందాక ఎంటర్ అది ఫోటోని చేసినాం కదా చిన్నపిల్లగా, దాన్ని ఫోటో సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫోటో వచ్చేసింది. ఇక్కడ మనకు అప్లోడ్ ఆర్ రికార్డ్ ఆడియో ఆప్షన్ ఉంది కదా, చూపిస్తున్నానండి, ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఆడియో ఉంది, క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఆడియో ఫైల్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసి వెంటనే మనకు మేము ఇందాక చేసినాం కదా, ఇందాక ఆడియో చేసినాం కదా, వీడియో టు ఆడియో చేసినాం కదా, ఆ ఆడియో వచ్చి మనం నేను ఇక్కడైతే పేస్ట్ చేస్తాను SD కార్డ్లోనూ. ఇక్కడ దేవరా సాంగ్ అయితే ఉంది కదా, దేవరా డైలాగ్ అని, దాని అంటే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది, కొద్దిగా వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మనకు యాడ్ ఆడియో ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. చూపిస్తున్నాకండి, ఇది ఉంది కదా, దీని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మనకు ఫోటో అక్కడ ఆడియో అయితే సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ మనం జనరేట్ వీడియో ఉంది కింద, చూపిస్తున్నాకండి, ఇక్కడ ఉంది కదా, దీని అయితే మనం క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇప్పుడు ఫోటో వీడియో అయితే వస్తుంది, కొద్దిగా వెయిట్ చేయండి. నెట్ స్పీడ్ తొందర అయిపోతుంది, నెట్ స్లో ఉంటే నిదానంగా అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్ లైన్ ఫర్ ప్రాసెసింగ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనం 1 minute కానీ 2 minutes కానీ వెయిట్ చేస్తే మనకు వీడియో అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంతే, కొద్దిగా వెయిట్ చేయండి, చూపిస్తానాకండి. ఇక్కడ 14% ఉంది కదా, కొద్దిగా వెయిట్ చేస్తే మనకు ఫుల్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు వీడియో అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓపెన్ చేసుకుంటే మనకు వీడియో అయితే వస్తుంది. ఇక్కడ మనకు పైన 3 dots ఉన్నాయి కదా, 3 చుక్కలు చూపిస్తానండి, ఇక్కడ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీకు బయటకు వెళ్ళి చూపిస్తానండి, బయటకు వచ్చేసండి. ఇక్కడ గ్యాలరీలోకి వెళ్ళి మీకు వీడియో అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. చూడండి ఫ్రెండ్స్, మీ వీడియో సూపర్గా వచ్చింది, సూపర్గా ఉంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అలాగే ఉందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్.